ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15-16 వచనాలు. బాధపడు వాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుట మేలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాసము దాదాపు ఈ సంవత్సరములో 6 మాసములలో చివరి దినములో మనమున్నాం. నీవు శ్రమను బట్టి బాధపడుతూ ఉన్నావా, లేదంటే బాధపడుతూ శ్రమల్లోనికి వెళుతూ ఉన్నావా? జాగ్రత్తగా గమనించుకో ప్రియ దేవుని బిడ్డ. సంతోషమైనటువంటి హృదయము నీకుంటే శ్రమలలో, బాధలలో, వేదనలో, శోధనలో, ఇరుకులలో, ఇబ్బందులలో సంతోషించేటువంటి మనసు నీకుంటే ఒక సమయము రాబోచు ఉంది. నిత్యము ఉండేటువంటి రాజ్యములోనికి నీవు వెళ్ళబోచు ఉన్నావు. అక్కడ నిత్యము విందు నీకు కలుగును. దేవుని యొక్క వాగ్దానం ఇది ప్రియ దేవుని బిడ్డ. నీవు ప్రతి దినము బాధపడుతూ ఉంటే ఆ బాధను బట్టి నీకు శ్రమ వస్తుందంట. దేవుని యొక్క లేఖనం అదే చెప్తుంది. సత్యాన్ని గ్రహించండి. మనస్సును ఎప్పుడు బాధపరుచుకోవద్దు. ఎక్కువగా సంతోషము కలిగి నుండి ఉన్న దాంట్లోనే ప్రియ దేవుని బిడ్డారా, విస్తారమైనటువంటి డబ్బు చాలామందికి ఉంది ఈరోజు, కానీ నెమ్మది లేదు. వారి కుటుంబాలలో, వారి జీవితాలలో నెమ్మది లేదు. దేవుడంటే భయభక్తి లేదు. మరి ఆ దేవుని బిడ్డనే పిలువబడుతుంటారు వారు. ప్రతి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాగ్దానం ఏం సెలవిస్తుందంటే, దానికంటే కూడా నెమ్మది లేకుండా విస్తారంగా ఉండుట కంటే కూడా నీకు కొంచెమే ఉన్న దేవుని యందు భయభక్తులతో కూడా ఉంటే అది మేలు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఒక సత్యాన్ని తెలియపరుస్తున్నారు. కానీ ప్రభు నమ్ముకున్నటువంటి వారు కానీ, అన్యులు కానీ ఎవరైనా అస్సలు విస్తారమైన డబ్బు కావాలనే కోరుకుంటుంటారు. అంతే కదా ప్రియ దేవుని బిడ్డారా? మరి ఎంతమంది ప్రభు దగ్గరకు వస్తున్నారో ఆలోచించండి. వారి జీవితాలు ఎలా ఉంటున్నాయి? సంవత్సరాలు గడిచినా కొన్ని జీవితాలు చాలా మట్టుకి అలాగే ఉంటాయి ప్రియ దేవుని బిడ్డారా. మెల్లిగా, నెమ్మదిగా, స్థిరముగా ప్రభు వారు డెవలప్ చేస్తారు. దాన్ని గ్రహించలేకపోతున్నారు చాలామంది. ఎంతసేపు ప్రభు అంటే ఆశీర్వాదము, ప్రభు అంటే డబ్బు, ప్రభు అంటే ఏదో హోదా, ప్రభు అంటే ఏదో అనుకుంటున్నారు ఈ లోకానుసారముగా. దయచేసి వాటిని ఆలోచించకుండా నీకు కలిగిన దాంట్లో తృప్తిగా, సంతోషంగా ఉంటూ, ఈ నెల చివరిలోకి వచ్చేసాము, ఎన్నో కట్టాల్సినవి ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి అని బాధపడకు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు కార్యం చేయగలరు. ఆయన సమస్తాన్ని నీకు కలిగించగలరు. మేలుతో నిన్ను తృప్తిపరచగలరు. ఆయన నీకు ఆ కొద్దిగా మేలుతో నిన్ను దయచేసి మేలుతో నిన్ను నింపగలరు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. నీవు బాధపడకు. దేవుని స్తుతించు, ప్రార్థించు, ఆరాధించు. దేవుడు సహాయము చేస్తారు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఈ మాసమంతయు నీకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ని బట్టి సంతోషించు, రక్షణ బట్టి సంతోషించు, బ్రతికున్న దాన్ని బట్టి సంతోషించు, శాంతి సమాధానం బట్టి సంతోషించు, రక్షణను బట్టి సంతోషించు. నీకు నిత్యము విందు కలిగేటువంటి ఒక స్థితిని దేవుడు కలుగు చేస్తారు. ఈ లోకంలో కూడా అన్ని దినాలు ఒకేలాగా ఉండవు. ప్రతి దేవుని బిడ్డ, ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. నీ బాధనంతటిని సంతోషముగా మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు కనుక ఈ చివరి దినములో కూడా నువ్వు బాధపడకుండా సంతోషముతో ముందుకు వెళ్ళు. బాధతో శ్రమని కొని తెచ్చుకోకు. సంతోషముతో ఉండి దేవుణ్ణి స్తుతించి బలముగా ముందుకు వెళ్ళు. దేవుడు కార్యాలు చేస్తారు. ప్రతి దేవుని బిడ్డలారా, విస్తారమైనటువంటి డబ్బు కోసం ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. ఎక్కువగా ఆలోచించొద్దు. అయ్యా నాకు ఇది కావాలి, నాకు ఇది దయచేయి ప్రభు, లోటు ఉందని ప్రభుని అడుగుదాం, ఆయన సహాయం చేస్తారు. నా జీవితం కూడా అలాగే ముందుకు వెళ్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంతోనే ముందుకు కొనసాగుతూ ఉన్నాం. విస్తారమైన పరిస్థితులను చూసాము, లేమిలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూసాము. అయితే ప్రభు యొక్క కృప మన మీద ఉంది కాబట్టి ముందుకు కొనసాగదాం.
సంతోషంగా ముందుకు వెళదాం. ఈ చివరి దినమున మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ మాసపు దీవెనలు దేవుడు సమృద్ధిగా ఈ దినములో ఇవ్వగలిగినటువంటి దేవుడు కనుక ప్రార్థన చేద్దాం, అడుగుదాం. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన, ఈ జూన్ మాసం అంత్యు నాయన ప్రభువా, నీ కృపలో ఉన్నారు, మీకు వందనాలు అయ్యా. బిడ్డలు ఏ విషయంలో బాధపడుచు ఉన్నారు, ఆ బాధను తొలగించండి. శ్రమలోనికి వెళ్లకుండా నాయన సంతోష హృదయమును వారికి దయచేయండి అయ్యా. అయ్యా మీరే కృపను చూపండి నాయన. ఈ మాసములో నేను బిడ్డలు పొందవలసిన ప్రతి దీవెన ఈ దినమును మీరు దయచేయగలరని నేను నమ్ముచూ ఉన్నాను ప్రభువా. సహాయము చేయను నాయన. మీ బిడ్డల లోటును తీర్చండి ప్రభువా. మీరే నాయన ప్రభువా. పరిశుద్ధాత్మ దైవమా, నీవే మీ బిడ్డలకు తోడుగా ఉండి నాయన మేలుతో నింపమని అడుగుచూ ఉన్నాం నాయన. వారికి సరిపోయినంత నాయన ప్రభు ఆశీర్వాదములను, ధనమును మీరే దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. సహాయము చేయండి ప్రభువా. నెమ్మది లేకపోతే నెమ్మదిని దయచేయండి నాయన. సంతోష హృదయమును దయచేయండి అయ్యా. ఎముకలను బలపరచండి అయ్యా. ఆరోగ్యమును దయచేయండి నాయన. ఆయుష్ను పొడిగించండి ప్రభువా. మీ కుటుంబాలను మీరే దీవించి ఆశీర్వదించమని, ఈ మాసమంతా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు అయ్యా మీరే సహాయము చేయమని, బిడ్డలను దీవించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సంతోషముతో అభిషేకించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదురు. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.